ఏదో క్రీమీ లేయర్ ఉన్నట్టు. ఏందది మీగడనా అది? మనం కింద చాక్ పత్తనా? అంత అయిపోయిన తర్వాత కింద మిగిలిపోతాం అదా మనం. మలైదాలో సో ये मले वालों को हटाओ, चाय पे भरोसा रखो. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు లాస్ట్ ఎపిసోడ్ చూసుంటే ఒక మాట అన్నాం కదా బడ్జెట్ గురించి. సో బడ్జెట్లో ఏమన్నా స్మార్ట్ సిటీస్ గురించి ఏమన్నా మెన్షనింగ్ ఏమన్నా అయిందా? అయి ఉంటే లైక్ ఫాలో అప్ చేయొచ్చు అని చెప్పి అనండి కదా. ఇంటికి వెళ్ళి చెక్ చేసినాను నేను. స్మార్ట్ సిటీస్ అనే పదం ఎక్కడ కూడా వర్డ్ రాలేదు బడ్జెట్ మొత్తంలో. సో ఇంత పెద్ద 50,000 కోట్ల ప్రాజెక్టు ఏమైపోయిందో అది మన గవర్నమెంట్లకే తెలియాలి. సో మన గవర్నమెంట్ సిన్స్ ఇండిపెండెన్స్ చాలా స్ట్రాంగ్ పోతున్నాయి. ఏమంటారు, స్టంట్ పాలసీలు తీసుకురావడము, స్టంట్ చేయడము, 2 ఏళ్ళు కాగానే పాలసీ మళ్ళీ ఎక్కడ కనిపించకపోవడము అన్న ఒక గ్రేట్ ట్రెడిషన్. ఇండియన్ గవర్నమెంట్స్ ఆర్ స్టిల్ కీపింగ్ దట్ ట్రెడిషన్ స్ట్రాంగ్. సో ఇది కూడా ఆ జాబితాలోనే పోతుంది. దీని మీద మనం కావాలనుకుంటే ఫ్యూచర్లో మాట్లాడవచ్చు, రైట్? సో దిస్ ఈజ్ జస్ట్ ఫాలో అప్ ఫర్ ద ప్రీవియస్ ఎపిసోడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు today's ఎపిసోడ్. ఐ విల్ స్టార్ట్. ఈరోజు ఎపిసోడ్ నేను 4 పదాలతో స్టార్ట్ చేస్తా. విల్ డిస్కస్ అంటే విల్ గెట్ ఇన్ టు వాట్ దోస్ వర్డ్స్ మీన్. ఇంగ్లీష్ వర్డ్స్ ఇది మనం కావాలంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కానీ బట్ ఇది ఇంగ్లీష్ వర్డ్స్తో స్టార్ట్ చేస్తా. ఫస్ట్ వర్డ్ ఈజ్ డిమోరలైజ్. ఫస్ట్ వర్డ్. సెకండ్ వర్డ్ ఈజ్ డీస్టెబిలైజ్. థర్డ్ వర్డ్ ఈజ్ క్రైసిస్. ఫోర్త్ వర్డ్ ఈజ్ నార్మలైజ్. సో అగైన్ మళ్ళీ ఒకసారి, డిమోరలైజ్, డీస్టెబిలైజ్, క్రైసిస్, నార్మలైజ్. ఇప్పుడు ఇవేంటి అని మనం చూద్దాం. ఈరోజు వరల్డ్ పొలిటికల్ సినారీ ఎట్లుంది? వరల్డ్ మొత్తం ఈజ్ ఇట్ గుడ్, స్టేబుల్? అని చెప్పుకుంటున్నారు బట్ అది కూడా చెప్తలేరు కదా. దట్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరు కూడా, ఈవెన్ అమెరికా కెనాట్ క్లెయిమ్ ఎక్సెప్షనలిజం. అమెరికా కూడా మనము లాస్ట్ ఎపిసోడ్ కాకుండా దాని ముందు ఎపిసోడ్లో మాట్లాడినాం ఫస్ట్ వరల్డ్ కంట్రీ, సెకండ్ వరల్డ్ కంట్రీ, థర్డ్ వరల్డ్ కంట్రీ అని. సో అప్పుడు ఏం చెప్పినాం, ఫస్ట్ వరల్డ్ కంట్రీ అనిపించుకోవడానికి ఫస్ట్ పారామీటర్ ఏంటి? ఇన్స్టిట్యూషనల్ స్టెబిలిటీ పొలిటికలీ అని చెప్పినాము. అండ్ ఒక ఫస్ట్ వరల్డ్ కంట్రీ అని చెప్పుకోవాలంటే ఏంటంటే వైలెన్స్ ఈజ్ ఏ స్టేట్ మొనాపలీ. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఒక సొసైటీ, ఒక కంట్రీలో వైలెన్స్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? కేవలం స్టేట్ దగ్గర ఉంటుంది. స్టేట్ అంటే ఏమొస్తుంది? దాంట్లో స్టేట్ ఆర్మ్స్ ఉంటాయి కదా, మిలిటరీ, పోలీస్, దీస్ ఆర్ ద ఆర్మ్స్ ఆఫ్ స్టేట్. ఒక కంట్రీలో వైలెన్స్ చేసే అధికారం వీళ్ళకే ఉండాలి. ఈ అధికారము వేరే గ్రూప్స్ క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అది ఫస్ట్ వరల్డ్ కంట్రీ కాదు. సో ఈవెన్ ఇన్ టుడే సినారియో అమెరికా కెనాట్ క్లెయిమ్ దట్ దే ఆర్ ఫస్ట్ వరల్డ్ కంట్రీ. ఎందుకంటే దేర్ ఆర్ గ్రూప్స్ ఇన్ అమెరికా ఆల్సో హూ ఆర్ డూయింగ్ వైలెన్స్ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ పోలీస్, దే ఆర్ నాట్ మిలిటరీ, దే ఆర్ నాట్ నేషనల్ గార్డ్. పబ్లిక్లోంచి కొన్ని గ్రూప్స్ వచ్చి వైలెన్స్ చేస్తున్నారు వాళ్ళు. సో అమెరికా ఈజ్ ఆల్సో నాట్ ఎక్సెప్షనల్ ఎనీమోర్. పొలిటికలీ వరల్డ్ ఇప్పుడు ఒక క్రైసిస్లో ఉంది అనొచ్చా? ఇదేం ఎగ్జాజరేషన్ కాదు కదా. వరల్డ్ మొత్తం ఎప్పుడు ఏదో ఒక కంట్రీలో ఉన్న 200+ కంట్రీస్లో ఏదో ఒక కంట్రీ ఎప్పుడు ఏదో రకమైన స్ట్రెస్లోంచి వెళ్తుంటుంది, విచ్ ఈస్ న్యాచురల్.
బట్ సమ్హౌ 2021 ఫీల్స్ హైటెండ్ అనిపిస్తుందా? లైక్ పొలిటికల్ క్రైసిస్ పెరిగిపోతున్నట్టు, అన్ని కంట్రీలు కొంచెం సంక్షోభంలో ఉంటున్నట్టు, ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు, స్ట్రైక్లు, ఒక రకమైన ఇన్స్టెబిలిటీ అనేది అనిపిస్తుందా? అంటే అది లైక్ ఇది అవుతుందా అనిపిస్తుంది? అవుతుందా? యా, ఇదైతే మీ ఫీలింగ్ అయితే కాదు కదా, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ కదా, ఫ్యాక్ట్. సో చూద్దాం. ఇట్లా వీఆర్ లివింగ్ త్రూ అన్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్, నార్మల్ సిచ్యువేషన్ కాదు ఇది. అండ్ పాండమిక్ వచ్చి మధ్యలో కొంచెం పాజ్లాగా ఏదో ఒక రకమైన జట్కా పడ్డది. బట్ పాండమిక్ ముందు నడుస్తున్న ప్రక్రియలు ఇవి. పాండమిక్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇండియాలో ఆల్సో లాట్ ఆఫ్ టర్మాయిల్ వాజ్ గోయింగ్ ఆన్. అమెరికాలో మనం ఈ నగరి సిరీస్ స్టార్టింగ్ అమెరికాలో క్రైసిస్తో స్టార్ట్ చేసాము. అమెరికా ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్, యూరోప్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్. ఇప్పుడు అమెరికాలో సివిల్ వార్, అంటే వాళ్ళ కంట్రీలో ఇంటర్నల్గా వార్ బ్రేక్ అవ్వకుండా అవాయిడ్ చేయలేని పరిస్థితిలో ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది మీరు చెప్తున్నారా, నిజంగా అక్కడ జరుగుతుందా? బట్ అమెరికా ఈజ్ గోయింగ్ టువర్డ్స్ సివిల్ వార్ అనేది బయట నుంచి మనకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. బట్ అమెరికాలో ఉన్న ఎవరైతే హూ ఆర్ లివింగ్ త్రూ దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇప్పుడు అమెరికాలో సివిల్ వార్ ఆల్రెడీ ఒకసారి జరిగింది. ఇఫ్ ఫర్ పీపుల్ హూ డోంట్ నో, లింకన్ టైంలో నార్త్ వర్సెస్ సౌత్, అమెరికా చీలిపోయింది అన్నట్టు, రెండు విధాలుగా చీలిపోయి సౌత్లో మాకు సెపరేట్ కంట్రీ కావాలి అని చెప్పేసి గొడవపడ్డారు. దిస్ ఈజ్ ద గ్రేట్ అమెరికన్ సివిల్ వార్. అమెరికా హిస్టరీలో ఇది ఒక చాలా సిగ్నిఫికెంట్ పోర్షన్ అనమాట. ఇండియన్ హిస్టరీలో ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి ఎంత విశిష్టత ఉంటో, ఒక స్పేస్ ఉంటుందో, అమెరికన్ హిస్టరీలో అమెరికన్ సివిల్ వార్కి అంతే స్పేస్ ఉంటుంది. నార్త్ వర్సెస్ సౌత్. సో నార్త్ గెలిచింది ఆబ్వియస్గా, సౌత్ ఓడిపోయింది. లింకన్ వాజ్ ద ప్రెసిడెంట్ బ్యాక్ దెన్. సో లింకన్కి ఇంత ఎందుకు ఇంపార్టెన్స్? లింకన్ అంటే అందరూ వినుంటారు పేరు. ఇండియాలో కూడా చాలామంది అబ్రహం లింకన్ అని పేరు తెలియని వాళ్ళు ఉండరు. అమెరికాలో 45 ప్రెసిడెంట్లు ఉన్నారు. సరే, లాస్ట్ 2-3 అంటే రీసెంట్ మన మెమరీ కాబట్టి రీకాల్ చేసుకుంటాం. బట్ అమెరికన్ ఈ 45 ప్రెసిడెంట్లో లింకన్ ఎందుకు హైలైట్? మనం అడగాలి కదా ఈ ప్రశ్న. బికాస్ హీ వాజ్ ద ప్రెసిడెంట్ డ్యూరింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ టైమ్స్ ఆఫ్ యూఎస్ఏ. కంట్రీ విడిపోయే టైంకి తీసుకెళ్ళి మళ్ళీ అయినా, సరే ఇది ఇంటర్ప్రిటేషన్, బట్ ఇప్పుడు అఫీషియల్ నేరేటివ్ ప్రకారం అమెరికా స్టిల్ సింగిల్ కంట్రీ. సో ఆయన పాత్ర చాలా ముఖ్యం. ఆ టైంలో లీడర్షిప్ చేసి కలెక్ట్ చేసిండు. అందుకని హీఈస్ కన్సిడర్ వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ ఇన్ హిస్టరీ. అక్కడి నుంచి వస్తుంది ఇంపార్టెన్స్ అనమాట. సో సివిల్ వార్ని వాళ్ళు చాలా డీప్గా స్టడీ చేస్తారు. ఇండియాలో కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అమెరికన్ సివిల్ వార్ ఎక్స్పర్ట్స్. బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ దోస్ ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్. ఏంటంటే స్లేవరీ వన్ ఆఫ్ ద క్రూషియల్ థింగ్స్ హియర్. ఏంటంటే నార్త్ వాంటెడ్ టు అబాలిష్ స్లేవరీ, సౌత్ did not want to abolish slavery. సో స్లేవరీకి సంబంధించి, ఎందుకంటే స్లేవరీ అనేది సౌత్లో పెద్ద ఇండస్ట్రీ. ఎందుకంటే వాళ్ళ టోటల్ ఫార్మింగ్ అంతా కాటన్ బేస్డ్ ఇండస్ట్రీ అంతా స్లేవ్స్ మీద, ఫ్రీ లేబర్ మీద నడుస్తుండే. సో స్లేవరీ బంద్ చేసి ఇక్కడ మొత్తం ఫార్మింగ్ ఇండస్ట్రీ బంద్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్. బట్ లింకన్ అండ్ నార్త్ పీపుల్ వర్ లైక్, దిస్ ఈజ్ ఇన్హ్యూమన్, స్లేవరీ కెనాట్ కంటిన్యూ, విల్ ఇన్వెంట్ మెషిన్స్ ఆర్ విల్ డూ సంథింగ్, దిస్ షుడ్ నాట్ గో ఆన్ ఫర్ ఎవర్ అని చెప్పి దీని మీద ఇష్యూ. సో బట్ ఇష్యూ ఏదైనా కానీ దేర్ వాజ్ ప్రాబ్లమ్ అండ్ దే డిడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ పీపుల్ హూ స్టడీ సివిల్ వార్ అనేది చాలా, మీకు హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఉంటాయి సివిల్ వార్ మీద, హండ్రెడ్స్ ఆఫ్ లైక్ ఎక్స్ట్రాడినరీ లిటరేచర్ ఉంటుంది, చాలా లిటరేచర్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సివిల్ వార్ అంటే వార్, ఇట్ వాజ్ లిటరలీ వార్, రైట్? ఈ వార్ రావడానికి కండిషన్స్ ఏంటి అని స్టడీ చేస్తారు. స్టడీ చేసినప్పుడు ఈ రోజున్న కండిషన్స్ ఇవి రెండు సిమిలర్గా అనిపిస్తున్నాయి. ఈరోజు ఏదైతే 2 గ్రూప్స్గా విడిపోయింది కల్చర్, ఇటు ఎక్స్ట్రీమ్, మాట్లాడుకోవడానికి కామన్ గ్రౌండ్ లేదు. అవతలోడు మాట్లాడుకోవడానికి ఇంకేం లేదు. చర్చలు చేస్తాం కదా మనం. ఇప్పుడు ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు చర్చలు చేస్తాం. చర్చలు ఎందుకు చేస్తాం? ఒక రకమైన కాంప్రమైజ్కి వస్తాం. ఇక్కడ వీళ్ళకి కాంప్రమైజ్ రావడానికి ఎటువంటి కామన్ గ్రౌండ్ లేదు. సో వీళ్ళందరూ ఏమేసి స్పెక్యులేట్ చేస్తున్నారు, దేర్ ఈజ్ నో వే దీస్ 2 గ్రూప్స్ ఆర్ గోయింగ్ టు కమ్ టుగెదర్ అండ్ టాక్. సో వాట్ విల్ దిస్ లీడ్ టు? సెపరేషన్, సివిల్ వార్.
ఎవరు గెలిస్తే దాని సెపరేషన్ అది ఎటుపోతుంది అని చెప్పి. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే హిస్టారియన్స్ ఉన్నారో, లేకపోతే కల్చర్ ఆంథ్రోపాలజీ, సోషాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో, హూ హ్యావ్ బీన్ స్టడీయింగ్ దీస్ ట్రెండ్స్, దే ఆర్ సేయింగ్ దిస్. అండ్ మనం ఒక బయట నుంచి చూస్తున్నా కానీ నిష్పాక్షికంగా శ్రీలంకలో సివిల్ వార్ అయింది ఫర్ 40 years. అంటే తెలియని వాళ్ళకి చెప్తా, సివిల్ వార్ ఏంటంటే, వార్ అనేది మనం వేరే కంట్రీ మిస్ చేస్తాం. సివిల్ వార్ అంటే ఎవరి కంట్రీలో వాళ్ళ గవర్నమెంట్లకు వ్యతిరేకంగా చేస్తారన్నట్టు యుద్ధం. వైలెన్స్ అనేది నేను చెప్పినది ఇందాక, వైలెన్స్ అనేది స్టేట్ దగ్గరనే అథారిటీ. స్టేట్కి మొనోపొలీ ఉంటుంది. స్టేట్ అంటే ఎవరైతే గవర్నమెంట్, సో కాల్డ్. ఫర్ సింప్లర్ అండర్స్టాండింగ్, గవర్నమెంటే వాడాలి ఫోర్స్ ఫోర్స్ అనేది ఎవరు పడితే వాళ్ళు వాడడం స్టార్ట్ చేస్తే, ఒక కన్సిస్టెంట్ లెవెల్లో స్టార్ట్ చేస్తే దాన్ని సివిల్ వార్ అంటారు. ఇప్పుడు శ్రీలంకలో ఏం జరిగింది మనం చూసుకుంటే, శ్రీలంకలో బేసిక్గా మెజారిటీగా 2 తెగలు ఉంటాయి. ఒకటి సింహలీస్ అంటే వాళ్ళు మెజారిటీ శ్రీలంకన్ పాపులేషన్. నార్థన్ శ్రీలంకలో తమిళ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, బికాస్ వాళ్ళు తమిళనాడుకి దగ్గర ఉంటారు. ఏం చెప్తారంటే, ధనుష్కోడికి పోతే శ్రీలంక కనిపిస్తుంది అని చెప్తారు. కనిపిస్తలేదు మనకు తెలియదు, కానీ ఇట్స్ వెరీ రేర్, ఇట్స్ వెరీ క్లోజ్. చిన్న తెప్పలేసుకొని వెళ్ళిపోవచ్చు శ్రీలంకకి, రైట్? సో ఈ నార్థన్ శ్రీలంకలో జాఫ్నా ఈ ఏరియాలో తమిళ్ పాపులేషన్ ఎక్కువ ఉండేది. బట్ శ్రీలంక గవర్నమెంట్ ఏం చేసింది, తమిళ్ పాపులేషన్ని వాళ్ళు అప్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అ నేరేటివ్. ఏంటి, దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక ఎపిటెట్ చెప్తారు ఏంటంటే, చరిత్రలు ఇట్లా మానేయండి. 1956, ఇది కొంచెం చిన్నగా డైవర్ట్ అవుతున్నాం మనము, బట్ జస్ట్ కాంటెక్స్ట్ కోసం మనందరికి తెలిసిన విషయం కాబట్టి ఇది విల్ గివ్ ఇట్ అ కాంటెక్స్ట్ అండ్ విల్ గో. సివిల్ వార్ అంటే ఏంటి అన్నట్టు బేసిక్ కాంటెక్స్ట్. 1956లో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. 1956 ఈజ్ అ వెరీ సెమినల్ ఇయర్, అంటే వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇన్ వాట్ వే? 1956లో ఏం జరిగిందంటే, భాషల వారీగా రాష్ట్రాలు విభజించాలి అని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది, విచ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. అంటే లాంగ్వేజెస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక విశిష్టత ఉంది, అది ఈ రీజన్కి సంబంధించి, ఒక ఐడెంటిటీకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి గుర్తించింది ఇండియన్ గవర్నమెంట్. అఫ్కోర్స్ దానికోసం పొట్టి శ్రీరాములు ఇలాంటి మూమెంట్ అయిన వాళ్ళు ఏమి నిద్రలకైనా లేచి ఇయ్యలే, బట్ వాట్ ఎవర్, వీ రియలైజ్డ్ దట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పీపుల్కి దీని పట్ల ఒక విలువ ఉంది, పీపుల్ దీన్ని వాట్ డూ సే వాల్యూ ఇస్తారు, ఒక ఐడెంటిటీలో ఇది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి గ్రహించి ఒక డెసిషన్కి వచ్చారు. సరే, అక్కడ ఒక తెలంగాణ బిగ్గెస్ట్ బ్లండర్ జరిగింది. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ 2016 వరకు అయింది అది. బట్ గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా. యా, సో ఇక్కడ మిస్టేక్ ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ అది. బట్ యా, సో ఒక పెద్ద బ్లండర్ ఉన్నా కానీ, బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర, మన కర్ణాటకని రీఆర్గనైజ్ చేసిర్రు, కేరళని రీఆర్గనైజ్ చేసిర్రు, ఆంధ్ర తెలంగాణ కలిపి ఏదో చేసిరుగా. అఫ్ కోర్స్ వీ హ్యావ్ అవర్ రిజర్వేషన్స్ ఆన్ దాట్, బట్ యా వాట్ ఎవర్. బట్ ఏదో మధ్యప్రదేశ్ వచ్చింది. సో ఇట్లా లాంగ్వేజ్ బేస్డ్గా రీజన్స్ అన్నీ ఆర్గనైజ్ అవ్వాలి అని చెప్పేసి లాంగ్వేజ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి గుర్తించారు అన్నట్టు, విచ్ ఈస్ ఫ్యాంటాస్టిక్, రైట్? ఇన్ ద సేమ్ ఇయర్ శ్రీలంక సింహలీస్ ఒక్కటే భాష ఉండాలి, ఇంకే భాష ఉండొద్దు అని సింహలీస్ని అఫీషియల్ లాంగ్వేజ్ చేసి, ఈరోజు ఇండియాలో మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు, దెర్ ఈస్ నాట్ వన్ సింగిల్ అఫీషియల్ లాంగ్వేజ్. దెర్ ఆర్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ ఫర్ ద స్టేట్, రైట్? మనకు ఒక భాష లేదు. సో భాష యొక్క ప్రాముఖ్యత మన వాళ్ళకి అర్థమైంది, తెలిసింది. అక్కడ వాళ్ళు సరే తమిళ్కి సెకండరీ స్టేటస్ ఇవ్వడము, తమిళ్ కల్చర్లకి, తమిళ్ హాలిడేస్కి హాలిడేలు ఇవ్వకపోవడము, స్కూల్ ఎడ్యుకేషన్ అంతా సింహలీస్లోనే జరగాలి, అండ్ అఫీషియల్గా వాళ్ళ స్టేట్కి బుద్ధిజం ఒక రిలీజన్ తీసుకొచ్చారు. సో కెథాలిసిజం అనేది ఇది 56లో జరగలేదు, బుద్ధిజం స్టేట్ రిలీజన్గా ఓవర్ టైం జరిగింది. బట్ ఏంటంటే ఒక యూరోపియన్ కంట్రీ లాగా శ్రీలంక మొత్తం ఒకటే రిలీజన్, ఒకటే లాంగ్వేజ్, ఒకటే ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి ఒక ప్రాసెస్ తీసుకురావడానికి స్టార్ట్ చేసిర్రు. దీన్ని ఎథనిక్ తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో, శ్రీలంకలో ఉండే నార్త్ ఏరియాలో ఉన్న తమిళియన్స్, ఇది మా మీద అటాక్, మా కల్చర్ని అణచివేయడానికి చూస్తున్నారు, మమ్మల్ని ఇలా కొడుతున్నారు, మిలిటరీ తీసుకొచ్చి ఈ నార్థన్ సెటిల్మెంట్స్ అన్నిటిని ఓవర్ నైట్ అటాక్ చేసి చెల్లగొట్టేసేవాళ్ళు. వీ హ్యావ్ దిస్ గ్రేట్, ఇండియాలో చాలా సినిమాలు ఉన్నాయి దాని మీద. తెలుగులో చెప్పాలంటే ఛత్రపతి మూవీ చూసుంటారు కదా. సరే ఛత్రపతిలో తెలుగు వాళ్ళని చూపిస్తారు, బట్ మెజారిటీగా ఇక్కడ నార్త్ వాళ్ళు ఉండేవాళ్ళు.
ఇప్పుడు ఏవైతే వైజాగ్ కోస్టల్ ఏరియా ఉన్న తెలుగు వాళ్ళు అన్నట్టుగా ఛత్రపతిలో చూపిస్తారు. బట్ జనరల్గా దిస్ వాజ్ ఎ వెరీ రికరింగ్ ఈవెంట్ ఫర్ తమిళియన్స్ లివింగ్ ఇన్ శ్రీలంక. కోస్టల్ రీజన్ వీళ్ళు ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉంటాయి, మోస్ట్లీ ఫిషింగ్ కమ్యూనిటీస్. సో కోస్ట్లో ఉండి వీళ్ళు కోస్ట్లలోనే ఉంటారు, బీచ్ల పక్కన. నైట్కి వచ్చి అటాక్ చేయడము, ఎలగొట్టేసేయడము, షిప్పులలో వెళ్ళిపోవడము. ద గ్రేట్ అమృత మూవీ ఆల్సో. యా. సో ఇది జరుగుతుండేది. సో వీళ్ళు వీళ్ళు ఏం చేసారు, ఇదే భూమి మీద పుట్టినాం మేము, నా మాతృభాష, మా అమ్మ తమిళ్ మాట్లాడింది, నేను తమిళే మాట్లాడతా, ఎందుకు వదులుకోవాలి, నేను ఈయన పుట్టినా, ఇది నా నేల, ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. సో వీళ్ళు ఒక ఆర్గనైజ్ అయ్యి, ఒక మిలిటరైజ్ అయ్యి, వాళ్ళని మిలిటరీ లాగా డిక్లేర్ చేసుకొని, దీంట్లో ఒక పార్ట్ కంట్రీ మాకు కావాలి, లేకపోతే వీళ్ళు అని చెప్పేసి ఒక వైలెన్స్ అనేది స్టార్ట్ అయింది. సో దే డిక్లేర్డ్ వార్. ఇది ఇంటర్నల్ వార్. తమిళ్ ఏదైతే ఆర్గనైజ్ అయ్యారో వాళ్ళు ఇండియా మీద వార్ అటాక్ డిక్లేర్ చేయలేదు. దే డిక్లేర్డ్ వార్ ఆన్ శ్రీలంకన్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, రైట్? సో దీన్ని సివిల్ వార్ అంటారు. దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సివిల్ వార్. సేమ్ మన యూఎస్లో కూడా ఎవరైతే సౌత్ వాళ్ళు ఉన్నారో దే డిక్లేర్డ్ వార్ ఆన్ ద స్టేట్, అఫీషియల్ యూఎస్ గవర్నమెంట్ మీద డిక్లేర్ చేశారు. ఏం చేశారు, నువ్వు ఎవరివి. ఇప్పుడు వాళ్ళేమో ఆర్గ్యుమెంట్ అంటే, నా బతుకు తెరువు ఇది, నా బతుకు తెరువు నువ్వు కాదంటున్నావు, బట్ నీ బతుకు తెరువు లిటరల్గా నువ్వు స్లేవ్స్ని పెట్టుకొని చేస్తున్నావు, బ్లాక్ ఆఫ్రికన్ స్లేవ్స్. సో అఫ్ కోర్స్ నార్త్ వన్ దట్ హ్యాపెండ్. బట్ దాని ప్రీకర్సర్ ఒక వార్ అనేది ఒక రోజులో డెవలప్మెంట్ జరగదు కదా, కొన్ని సంవత్సరాలు దీనికి ఒక మెల్లమెల్ల బిల్డప్ అవుతూ ఉంటుంది. సో అది అవుతున్నప్పుడు కొన్ని డెవలప్మెంట్స్ అవుతుంటాయి, కొన్ని పొలిటికల్ ఈవెంట్స్ ఉంటాయి, అక్కడక్కడ చిన్న స్కర్మిషెస్ అవుతుంటాయి, ఇక్కడిక్కడ ఎవరినో కొన్ని అసాసినేషన్ అవుతుంటుంది, ఇక్కడిక్కడ ఇంకా ఏదవుతుంటుంది, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా. ఇదన్నీ ఓవర్ ద పాస్ట్ 100-150 years పీపుల్ హ్యావ్ బిన్ స్టడీయింగ్. సో హూ ఎవర్ వర్ స్టడీయింగ్, ఈరోజు అమెరికాలో కూడా అలాంటి పరిస్థితులే మనం చూసుకుంటుంటే దీస్ లుక్ వెరీ సిమిలర్. ఎందుకంటే డిస్కషన్కి స్కోప్ లేదు. లిటరల్గా మనము గ్రే స్కేల్ ఫస్ట్ ఎపిసోడ్ చేసినాము, నాగరి ఫస్ట్ 2 episodes చేసినాము. దిస్ ఈజ్ ఆన్ దిస్ కదా. దే డూ నాట్ బిలీవ్ ఇన్ ద గవర్నమెంట్ ఎనీమోర్. గవర్నమెంట్ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం లేదు. బట్ వాళ్ళకి కొన్ని విషయాలు కావాలి, దాన్ని ఎట్లా సాధించుకుంటారు? సో దీనికి సొల్యూషన్, సివిల్గా దీనికి సొల్యూషన్ లేదు. సివిల్గా సొల్యూషన్ లేనప్పుడు ఏం చేస్తారు, వైలెన్స్కి వెళ్తారు. సో ఇది సివిల్ వార్ ప్రీ కండిషన్స్ లాగా ఒక ఎన్వైర్మెంట్ అనేది ఏర్పడుతుంది అని చెప్పడం ఒక ఎగ్జాజరేషన్ అయితే కాదు కదా. అండ్ వాట్ డూ యూ సే, ఈజ్ ఇట్, ఐ మీన్ ఇట్స్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ టు సే కదా. కొంచెం ప్రాబ్లం అంటే సివిల్ వార్ అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, చాలా 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 పెద్ద విషయం ఇది. సో ఇది చాలా యూజువల్గా వాడొద్దు. మన పాలిటీషియన్ ఒక ఆయన పెద్ద ఆయన 10 years బ్యాక్ అయితే సివిల్ వార్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ స్టేట్మెంట్కి ఇండియా మొత్తం షేక్ అయింది. ఇంత క్యాజువల్గా సివిల్ వార్ అని ఒక స్టేట్మెంట్ మీరు ఎట్లా ఇస్తారు? ఇర్రెస్పాన్సిబుల్, మీరు ఒక పాలిటీషియన్, బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, యు ఆర్ గివింగ్ దిస్ అన్నెసెసరీ స్టేట్మెంట్స్ అని చెప్పేసి మొత్తం ఓవరాల్ పొలిటికల్ సిస్టము, మీడియా, ఈవెన్ పీపుల్ ఆల్సో దే అపోజ్డ్ అన్నట్టు. మీరు ఇట్లా వాడాల్సింది కాదు, తప్పు ఇది మీద అని చెప్పి ఆయన కూడా స్టేట్మెంట్ రిట్రీట్ చేసుకున్నారు. సో దీస్ వర్డ్స్ ఆర్ నాట్ యూజ్డ్ టు బి లైట్లీ. క్యాజువల్గా మనము కూల్ అనుకొని వాడే పదాలు కావు ఇవి. చాలా దీస్ ఆర్ వెరీ లోడెడ్ వర్డ్స్. సో ఇట్లా క్యాజువల్గా మనం దీన్ని వాడేది లేదు. బట్ లైక్ ఐవ్ సెడ్, పరిస్థితులు చూసుకుంటే అంత తీవ్రంగా అనిపిస్తున్నాయి. ఇఫ్ మీకు తెలియని వాళ్ళకి నుంచి, ఇఫ్ ఫర్ పీపుల్ హూ డోంట్ నో, లాస్ట్ మంత్ డిసెంబర్ జనవరి అనుకుంటా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే ట్రంప్ వాజ్ క్లెయిమింగ్, చూడండి చాలా విపరీతమైన పరిస్థితి ఇది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ యూఎస్ అమెరికన్ హిస్టరీ ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రిజల్ట్ని ఒప్పుకుంటలేడు డిసెంబర్లో. ఇది ఒప్పుకోకపోవడం అనేది నడుస్తుంది ఎప్పటి నుంచో. బట్ అఫీషియల్గా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దేర్ హిస్టరీ హీ సేయింగ్ హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ థింగ్. ఏం చెప్పిండు, హీ గివెన్ అవుట్ స్టేట్మెంట్ ఆన్ ట్విట్టర్ టు హిస్ ఫ్యాన్స్, టు హిస్ సపోర్టర్స్, మన స్ట్రెంగ్త్ చూపించాలి అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు ట్విట్టర్లో.
స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఎట్లా చూపిస్తారు? వైలెన్స్. అదే కదా. వాళ్ళందరూ ఆ గ్రూప్ అంతా వెళ్ళి పార్లమెంట్, వాళ్ళ క్యాపిటల్ బిల్డింగ్ అంటారు దీన్ని, వాళ్ళ క్యాపిటల్ బిల్డింగ్ అంటే మన పార్లమెంట్ లాగా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నట్టు. ప్రెసిడెంట్ అయ్యే ముందు రిజల్ట్ అన్నీ అఫీషియల్గా వీళ్ళు ప్రజెంట్ చేసి అఫీషియల్గా సైన్ చేస్తారు. ఎలక్షన్ ఇట్లా అయింది, జో బైడెన్ గెలిచిండు, లేకపోతే ఎవరైతే గెలిచిర్రో ఈయనని మనము ఇనాగరేటు ఒక డేట్లో డిసైడ్ చేస్తామని చెప్పి అఫీషియల్ ఒక ప్రొసీజర్ నడుస్తుంది అన్నట్టు. సో వెన్ దిస్ ప్రొసీజర్ వాజ్ హ్యాపెనింగ్, రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ బ్రోక్ బ్యారికేడ్స్ అండ్ బ్రోక్ ఇన్ టు ద క్యాపిటల్ బిల్డింగ్. మీరు ఇమేజెస్ చూడండి కావాలంటే, వెరీ వెరీ డిస్టర్బింగ్ ఇమేజెస్. దే బ్రోక్ ఇన్ టు ద క్యాపిటల్ బిల్డింగ్. ఇంటెన్షన్స్ ఏంటని తెలియదు కానీ దే డిడ్ నాట్ వాంట్ ద ప్రొసీజర్ టు హ్యాపెన్. అంటే ఏంటంటే అఫీషియల్గా ఎలక్షన్ రిజల్ట్ని, ఇది రిజల్ట్ కాదు, ఇది మేము డిక్లేర్ చేయలేము, ట్రంపే ప్రెసిడెంట్ ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఏంటి? స్టేట్ మీద వార్ డిక్లేర్ చేస్తున్నారు. ట్రంప్ ఈజ్ గోయింగ్ టు బి ద ప్రెసిడెంట్ అని చెప్పి. ఆఫ్ కోర్స్ ట్రంప్ మళ్ళీ స్టేట్మెంట్లు రిసీవ్ చేసుకోవడము, ట్రంప్ బ్యాన్ అయ్యిండు, ట్రంప్ని అన్ని ప్లాట్ఫామ్లో. ఇమాజిన్ దిస్, ఒక యూఎస్ సిట్టింగ్ ప్రెసిడెంట్ని సోషల్ మీడియాలు, ఆల్ మీడియా బ్యాన్ చేసినాయి. అన్ప్రెసిడెంటెడ్ ఇది, అన్ప్రెసిడెంటెడ్ మూవీ ఇది. అంత తీవ్రమైన యాక్షన్స్ ఎందుకు తీసుకున్నారు వాళ్ళు? బికాస్ ద సిచ్యువేషన్ ఆన్ గ్రౌండ్ వాజ్ దాట్ ఎక్స్ట్రీమ్. ఈరోజు సర్దుమణిగిపోయింది అన్నట్టుగా వాళ్ళు చూపించడానికి ప్రయత్నిస్తారు, బట్ ఏం సర్దుమణగలేదు. సిచ్యువేషన్ ఇంకా విపరీతంగానే ఉంది. అండ్ దట్ సిచ్యువేషన్ ఆల్సో వర్ రియలీ ఎక్స్ట్రీమ్. దట్ వాజ్ నాట్ ఎ కామన్లీ అకరింగ్ ఇన్సిడెంట్. సో అమెరికాలో ఎక్సెప్షనలిజం, అమెరికాలో ఇలాంటి విషయాలు జరగవు, మేము ఫస్ట్ వరల్డ్ కంట్రీ అనేది అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారో అది క్లియర్గా కాదు అని చెప్పేసి మనకు ఒక సంకేతాలు వస్తున్నాయి. సో ఒక రకమైన తీవ్రత. ఇప్పుడు అది ట్రంప్ నేను గెలిచినా అంటున్నాడు, అవతల వాళ్ళేమో నువ్వు గెలవలేదు అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా తెలుసుకుంటాం? అన్లెస్ ట్రంప్ గివ్స్ అప్. కామన్ గ్రౌండ్ లేదు కదా, సంబడి హ్యాస్ టు సక్సీడ్ కదా. సో ఇప్పుడు అక్కడ ఏంటంటే ట్రంప్ మీద కూడా ఏమన్నా లీగల్ యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉందా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. ఏదో ఎటుపోతుందో చూడాలి. కానీ ఫస్ట్ నేను కొన్ని వర్డ్స్తోని స్టార్ట్ చేసిన: డిమోరలైజ్, డిస్టెబిలైజ్, క్రైసిస్, నార్మలైజ్. ఇప్పుడు ఒక రకమైన హోప్లెస్నెస్ అనేది ఉందా సొసైటీలో? బోత్ ద ఎండ్స్ ఫీల్ హోప్లెస్. ట్రంప్ సపోర్టర్స్ హోప్లెస్గానే ఉన్నారు, ట్రంప్ అపోజిషన్స్ హోప్లెస్గానే ఉన్నారు. దిస్ ఈజ్ నాట్ యాక్సిడెంట్. డిమోరలైజ్ అంటే ఏంటంటే ఒక రకమైన హోప్ సిస్టంలోంచి తీసేయడము. ఇది యాక్సిడెంటల్గా జరగదు. ఇది బేసిక్గా సన్ త్జూ అని ఒక ఆయన ఉంటాడు, పెద్ద దిస్ ఆర్ట్ ఆఫ్ వార్. ఇది ఒక ఫేమస్ చైనీస్ వార్ బుక్ అనమాట. యుద్ధాలు ఎట్లా చెయ్యాలి అని చెప్పేసి స్ట్రాటజిక్గా ఒక ఇది సన్ త్జూ అనేటోళ్ళు ఎవరు, దీని మీద చాలా స్పెక్యులేషన్ ఉంటుంది. మన దగ్గర ఉంటుంది కదా, ఇప్పుడు ఆర్యభట్ట ఉంటాడు కదా, ఆర్యభట్ట చాణక్య మీద చాలా స్పెక్యులేషన్ ఉంటుంది. చాణక్య ఎప్పటి నుంచి వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, అది ఇది అని చెప్పేసి. బట్ చాణక్య అనే అర్థశాస్త్రం అనేది రాసిండు. అంటే ఒక రాజు ఎట్లా పాలించాలి, ప్రోటోకాల్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎకానమీ ఎట్లా మెయింటైన్ చేయాలి, మిలిటరీని ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రోటోకాల్ బుక్, రూల్ బుక్ లాగా, స్టేట్ ఎట్లా రన్ అవ్వాలి అని చెప్పేసి హీ గేవ్ ఏ రూల్ బుక్. ఇట్లనే చైనీస్ ఫిలాసఫీలో సన్ త్జూ అనేది ఒక ఆథర్కి అయిన మనిషా లేకపోతే అదొక ఇన్స్టిట్యూషనా, అది ఏంటి అన్నకి వీ డూ నాట్ హ్యావ్ ఎనీ క్లూ. బట్ ఈయన పేరు మీద ఒక బుక్ ఉంటుంది, ఇట్స్ కాల్డ్ ఆర్ట్ ఆఫ్ వార్. అంటే ఒక యుద్ధం ఎట్లా చేయాలి అని చెప్పేసి సిస్టమేటిక్గా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ పీపుల్ టు రీడ్ ఇట్. ఇట్స్ లైక్ 100 స్మాల్ బుక్. అమెజాన్లో కూడా ఈజీగా దొరికేస్తుంది. ఇట్స్ వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్ ఆల్సో. ఇట్స్ ఆల్సో అవైలబుల్ ఆన్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ. నాకు ఏమన్నా ఫ్రీ ఏదన్నా ఓపెన్ సోర్స్ బుక్ దొరికితే ఐ పుట్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ప్లీజ్ రీడ్ ఇట్, ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఇట్. సో దాంట్లో ఏం మాట్లాడతాడంటే
యుద్ధం చేయకుండా యుద్ధం ఎట్లా గెలవాలి అని ఒక పెద్ద చాప్టర్ ఉంటుంది అనమాట. యుద్ధం అనేది చాలా కాస్ట్లీ అఫేర్ కదా, 2 సైడ్లు చాలా లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగర్, ఏదో ఒక టైంలో నీకు రీసోర్సెస్ ఖర్చు అవుతాయి. సో యుద్ధం చెయ్యకుండా, ఒకవేళ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా యుద్ధం చేయాలి. బట్ యుద్ధం అవాయిడ్ చేసుకుంటూ అవతల అపోజిషన్ని ఎట్లా నిర్మూలించడము, శత్రువుని ఎట్లా నిర్మూలించడము అని చెప్పి చేస్తాడు. దాంట్లోంచి వచ్చిన స్ట్రాటజీ ఇది: డిమోరలైజ్, డీస్టెబిలైజ్, క్రైసిస్, నార్మలైజ్. దీన్ని స్ట్రాటజిక్గా ఈరోజు చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్, మావో అంటారు చూసినా, మావో అనేట ఆయన సక్సెస్ఫుల్గా ఈ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసి చైనాని ఓవర్టేక్ చేసిండు. ఈరోజు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చైనాలో అధికారంలో ఉంది. ఇట్స్ నాట్ ఎ డెమోక్రసీ. వాళ్ళు పార్టీల అధికారంకి ఎట్లా వచ్చిర్రు? ఆయన ఒక్క రోజులో రాలే. మావోది పెద్ద స్టోరీ ఉంటుంది, అది మీరు చూసుకోవచ్చు కావాలంటే. మనం కావాలనుకుంటే మావో స్టోరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్, విల్ డూ అన్ ఎపిసోడ్ ఆన్ మావో ఎట్లా రైజ్ అయ్యిండు అని చెప్పి. సేమ్ రూల్ బుక్ ఫాలో అయ్యి ఇంకొన్ని స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసారు. ఈ మావో రూల్ బుక్ని ఏమంటారు తెలుసా? ఒక సిద్ధాంతమైంది. దీన్ని ఏమంటారు? మన ఇండియాలో చాలా ఒక లోడెడ్ వర్డ్ ఉంటుంది, అది కొంచెం ప్రాబ్లమాటిక్ వర్డ్. మనం ఇంటర్నెట్లో చెప్పడం కూడా కొంచెం ప్రాబ్లం. ఏంటంటే దాన్ని మావోయిజం అంటారు. మావోయిజం అనేది మావో రూల్ బుక్, మావో ఒక సిద్ధాంతం నుంచి వచ్చిన అది. మావో ఎట్లా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. సో అదొక స్ట్రాటజీ. ఏంటంటే విలేజ్లో టార్గెట్ చేయడము. సో ఇట్స్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ ఫిలాసఫీ ఇది. దీన్ని వాడి స్టేట్ని ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు, పవర్ని ఎట్లా క్యాప్చర్ చేయొచ్చు అన్న సిద్ధాంతం ఇది. సో ఇప్పుడు చూడండి మీరు ఎట్లా అవుతున్న పరిస్థితి. సమ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ త్రూ అవుట్ ద వరల్డ్. ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది? వరల్డ్లో ఉన్న అన్ని గవర్నమెంట్స్ని టేక్ ఓవర్ చేయడానికి ఒక రకమైన సిస్టమాటిక్ ప్రాసెస్లో వర్క్ చేస్తున్నాడు మనకు తెలుస్తుంది. బ్రాడ్గా ఇది కొంచెం స్పెక్యులేషనే, బట్ దట్ ఈజ్ వాట్ మనం ఇప్పుడు మీకు ఒక హైపోథెసిస్, థియరీ కాదు. థియరీ అంటే ఏంటంటే కొంచెం ఏదో ప్రూఫ్ ఉన్నట్టు. దిస్ ఈజ్ నాట్ ఎ థియరీ, హైపోథెసిస్ ఏంటంటే ఒక స్పెక్యులేషన్. దీన్ని మనము చూసాం ఈరోజు. ఐ విల్ ప్రెజెంట్ ఎస్ హైపోథెసిస్. ఇది కరెక్టా కాదా, ఇది వ్యాలిడా ఉందా లేదా అని విల్ లుక్ ఇన్ టు ఇట్, రైట్? ఫస్ట్ డిమోరలైజ్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో, డిమోరలైజ్ అనేది ఒక్క ఇయర్లో జరగదు. ఇట్ హ్యాపెన్స్ ఓవర్ 2 to 3 generations, 2-3 తరాలు జరుగుతుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ వీళ్ళు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని హైజాక్ చేస్తారు. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని హైజాక్ చేసి పిల్లలని ఒక విధంగా ఎడ్యుకేట్ చేస్తారు. 1 generation, 2 generation. వీళ్ళు ఏం చేస్తారు? సొసైటీకి వెళ్ళిపోయి మొత్తం ఈ ఐడియాస్ని స్ప్రెడ్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్కి. వీళ్ళు అకాడమియా నుంచి వచ్చేసి అన్ని ఇన్స్టిట్యూషన్స్ని హైజాక్ చేస్తారు అన్నట్టు. ఏం చేస్తారు? మీడియాని హైజాక్ చేస్తారు, పాలిటిక్స్ని హైజాక్ చేస్తారు, టోటల్ డిస్కోర్స్ని హైజాక్ చేస్తారు. ఈ హైజాక్ దేని మీద చేస్తారంటే కొన్ని ఇష్యూలను పట్టుకొని చేస్తారు అన్నట్టు. అక్కడ ఇష్యూ లేకపోతే ఇష్యూ సృష్టిస్తారు. బట్ ఈరోజు ఇప్పుడు వరల్డ్లో ఉన్న ఇన్స్టెబిలిటీ అనేది దేని మీద నడుస్తుంది? ప్రకృతి ఏదో విధంగా పోతుంది. ఇప్పుడు కొంతమంది ఒక యాక్టివిస్టులు లాగా వస్తున్నారు. ఏంటంటే ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఏదో మార్పులు వస్తున్నాయి. ఎన్వైర్న్మెంట్ అంటే మనందరికీ ఇష్టమే, వీఆర్ ఆల్ లవర్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. బట్ దాని పేరు మీద ఏం జరుగుతుంది అన్నది మనం కొంచెం డీప్లో పోవాలి ఈరోజు. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు అవుతుంటాయి, సమ్మిట్లు పెడుతుంటారు. సమ్మిట్లు పెట్టి మీ కంట్రీ నుంచి ఇంత పొల్యూషన్ వస్తుంది, మీరు తక్కువ చేయాలి అని చెప్తారు. తక్కువ చేయకపోతే ఏం చేస్తాము? ఇంత ఫైన్ కట్టాలి అంటారు. ఎన్వైర్న్మెంట్ లవ్ ఎక్కడుంది ఇక్కడ? ఎట్టి పరిస్థితుల్లో మనం భూమి బతకదు అని చెప్తున్నావు నువ్వు, మళ్ళీ పైసలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నావు?
ఇప్పుడు వరల్డ్లో జరిగిన డిస్ట్రాక్షన్ అంతా ఇండస్ట్రియల్ డిస్ట్రాక్షన్ జరిగింది. ఈరోజు ఇండియా, చైనా లాంటి కంట్రీస్ డెవలప్ అవ్వడానికి చూస్తున్నాయి. డెవలప్ ఎట్లయితే ఇండస్ట్రీలు ఎస్టాబ్లిష్ చేసి అవుతాయి. ఇండస్ట్రీ చేయొద్దు అంటున్నారు, లేకపోతే ఒక రకమైన హైజాక్ చేయడానికి చూస్తున్నారు ప్రాసెసెస్ని. సో ఎన్వైర్న్మెంట్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్దాం, మనము మొత్తం హిస్టరీ మనం చూసుకుంటే హిస్టరీలో కూడా ఎప్పుడు కూడా ఎన్వైర్న్మెంట్ ఒకటే విధంగా ఉండదు. ఎన్వైర్న్మెంట్ ఎప్పుడు మారుతూ వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చల్లగా ఉంటుంది, కొన్నిసార్లు వేడిగా ఉంటుంది. అది ఎట్లుంటుంది మనకు తెలీదు. క్లైమేట్నే మనం ప్రెడిక్ట్ చేయలేము. రేపు క్లైమేట్ ఎట్లుంటుందో మనకు తెలియదు, రేపు వెదర్ ఎట్లుంటుందో మనకు తెలియదు. సో టోటల్ ఎన్వైర్న్మెంట్ ఎట్లుంటుంది అని మనకు ఒక రకమైన అనాలిసిస్ చేయడము ఈరోజు మనకున్న టెక్నాలజీలో పాసిబుల్ కాదు. ఇప్పుడు క్లైమేట్ మారుతుంది, 100% మారుతుంది. అది దేనివల్ల మారుతుంది, ఎందుకు మారుతుంది అని మనకు ఒక క్లారిటీ లేదు, రైట్? బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇష్యూ ఫ్రంట్లో పెట్టి దీని మీద పొలిటికల్ అజెండా నడిపేయాలని చూస్తుంటారు. ఈ బేసిస్ మీద గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకొచ్చినా కానీ ప్రాబ్లం. వ్యతిరేకించడం, ఎట్ ఎనీ కాస్ట్ వ్యతిరేకించాలి. ఏ ఇష్యూ అయినా సరే ఆపోజిషన్ ఉండాలి. నువ్వు ఏ ఇష్యూ అయినా చూసుకోండి, మీరు ఇండియాలో గవర్నమెంట్ ఏ పాలసీ వరల్డ్ మొత్తంలో, దిస్ ఈజ్ నాట్, ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మళ్ళీ ఒక పర్టికులర్ పార్టీకి పర్టికులర్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ఏ గవర్నమెంట్ ఏ పాలసీ రిలీజ్ చేసినా దానికి వ్యతిరేకత ఉంటుంది. యూఎస్లో సేమ్ ఇష్యూ, ఇది సేమ్ ఇష్యూ. సో ఇట్లా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు రేస్ ఇష్యూ అని ఒకటి నడుస్తుంది. అంటే మగ ఆడల మధ్యలో ఒక ఇష్యూ పట్టుకొస్తున్నారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ని హైలైట్ చేసి, అంటే ఫాల్ట్ లైన్స్ ఉంటాయి, వాటిని హైలైట్ చేసి దాన్ని ఒక రకమైన పొలిటికల్గా తీసుకెళ్ళి ఇంకెక్కడో మోటివేట్ చేయడానికి చూస్తారనమాట. అది ఎట్లా చేస్తారంటే ఇష్యూ ఎక్కడో కొట్టుకపోతుంది. ఇప్పుడు అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ పీపుల్ సిస్టమిక్ రేసిజంకి గురవుతున్నారు, వాళ్ళు అణచివేతకు గురవుతున్నారు అన్నది రియల్ ఇష్యూ. దానికి ఎవరైతే బ్లాక్ అమెరికన్ లీడర్స్ ఉన్నారో, మార్టిన్ లూథర్ కింగ్, వీళ్ళందరూ ఏం చేసిర్రు, మనం పొలిటికల్ యాక్టివేట్ కావాలి, మనం లీడర్షిప్ పొజిషన్స్లోకి వెళ్ళాలి, మనం బిజినెసెస్ పెట్టాలి, మనం అలౌ చేయాలి, వీటి కోసం పోరాడిర్రు. ఇప్పుడు ఏం జరుగుతుంది అమెరికాలో? దే ఆర్ బర్నింగ్ అవే సిటీస్. హౌ ఈజ్ దాట్ ఎ సొల్యూషన్ ఫర్ బ్లాక్ అమెరికన్ ఎమాన్సిపేషన్? తప్పదో హైజాక్ చేస్తారు సిస్టమ్స్ని. ఉన్న ప్రాబ్లమ్స్ని ఏం చేస్తారంటే ఉన్న ప్రాబ్లమ్స్ని తీసుకొని వీటిని అకాడమీలో ఒక 2-3 తరాలు జనాలకి బ్రెయిన్ వాష్ చేసి దీన్ని మళ్ళీ అన్ని మీడియా ఆర్గనైజేషన్లకు హైజాక్ చేసి ఒక రకమైన ఫీడింగ్ చేస్తారు. ఇది ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఈరోజు మనం ఇప్పుడు ఈ నేరేటివ్కి వ్యతిరేకంగా మాట్లాడేదానికి అవకాశమే లేదు. ఫెమినిజం మూమెంట్ మీద ఎవరన్నా ఇదేంటి సరే, ఆఫ్కోర్స్ ఆడవాళ్ళు అణచివేతకు గురయ్యారు 100%. ఇది ఎవడన్నా డినై చేసేటట్టు మొగోడే లేడు. ఎవడన్నా ఉంటే చాలా తప్పది, ప్లీజ్. ఇదైతే దీన్ని డినై చేసేదానికి అవకాశం లేదు. బట్ దానికోసం వీళ్ళు ఇచ్చే సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు కొంచెం తేడా కొడుతుంటాయి. ఇదేంది, విమెన్ ఏలియనేట్ అవుతుంటారు. దీస్ ఆర్ నాట్, మనకి ఎవరైనా బుద్ధితో చూస్తే మనము వాళ్ళు దీని నుంచి వచ్చే సొల్యూషన్స్ ఇవి కరెక్ట్ అనిపించవు మనకి. బట్ ఇదేంది కొంచెం తేడా పడుతుంది, ముచ్చట ఎటో పోతుంది అని ఎవరన్నా వచ్చి మనం మాట్లాడడానికి చూస్తే వీడు ఆడవాళ్ళ వ్యతిరేకి అని బ్రాండింగ్ చేస్తారు చాలా సింపుల్గా, రైట్? సేమ్ ఇట్లనే అదే ఇదేదో తప్పుదోవ పోతుంది బ్లాక్ పీపుల్ని, అంటే బ్లాక్ పీపుల్ పేరు మీద చాలా వీళ్ళు విష్ చేస్తుర్రు అని పాయింట్అవుట్ చేయడానికి పోతే ఆడు రేసిస్ట్ అవుతాడు, రైట్? అది సీయింగ్, రైట్? సిస్టమ్ని అట్లా మెయిన్ స్ట్రీమ్గా హైజాక్ చేస్తారు అన్నట్టు. సో ఇదంతా చేయడం ఎందుకు చేస్తారు? ఇది 2-3 తరాలు నడుస్తుంది, ఒక 20-30 ఏళ్ళు నడుస్తుంది ప్రాసెస్ ఇది. ఈ మొత్తం ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఒక రకమైన హోప్లెస్నెస్ క్రియేట్ చేస్తారు. దీన్ని డిమోరలైజింగ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ అంటారు దీన్ని. శత్రువు బయట నుంచి రాడు, శత్రువుని లోపల నుంచి పుట్టిస్తారు, కరెక్ట్, రైట్? ఇది మనం చూస్తున్నాం, మీ చుట్టుపక్కల అన్నీ చూసుకోండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మన పిల్లలు ఉంటారు, లైక్ మన జనరేషన్లో మేము, మా సీనియర్స్, మా జూనియర్స్, వీళ్ళు ఎట్లా అంటే యూనివర్సిటీలలో కూర్చొని దే డోంట్ లైక్ ఎనీథింగ్ అబౌట్ దేర్ సరౌండింగ్స్. వాళ్ళ సరౌండింగ్స్లో వాళ్ళకి ఎటువంటి పాజిటివిటీయే కనిపించదు. దే సీ ఈజ్ నెగిటివిటీ. ఇండియా అనే ఒక కల్చరు 10,000 సంవత్సరాల నుంచి సర్వైవ్ అవుతున్నాం కంటిన్యూస్, ఎక్కడ బ్రేక్ రాకుండా.
1000 సంవత్సరాల నుంచి బయట నుంచి కొన్ని శక్తి ఏమంటారు దుండగులు వచ్చి కొల్లగొట్టిర్రు, మొత్తం సంపనీకి చూసిర్రు, ఇంత చేసినా కానీ సొసైటీ సర్వైవ్ అయింది కదా. మన కల్చర్ ఇంకా మనం కాపాడుకున్నాం. మన కల్చర్ మనకుంది, మన అలవాట్లు, మన పద్ధతులు, మన భాష, ఇవన్నీ మనం మిగిల్చుకోగలిగినాం. అట్లాంటప్పుడు మొత్తం బ్యాడ్ ఏం కాదు కదా. దేర్ కెనాట్ బి ఎవ్రీథింగ్ బ్యాడ్, రైట్? బట్ ఇప్పుడు మీరు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, కళ్ళు తెరిచి చూడండి. మీ కాలేజీలలో, మీ ఆఫీసులలో, మీ ఇళ్ళల్లో, మీ చుట్టాలలో మనుషులు ఉంటారు. ఆల్ దిస్ ఈజ్ నెగిటివిటీ. వాళ్ళకి ఎటువంటి పాజిటివిటీ కనిపించదు. ఒక రకంగా హోప్లెస్ ఉంటారు వాళ్ళు. అది పెరుగుతున్నట్టు మీకు కనిపిస్తుంటుంది. చూడండి ఒకసారి, మీరు అబ్జర్వ్ చేస్తారు. సినికల్ బిహేవియర్ అంటారు చూసిందా? దే డోంట్ సీ పాజిటివిటీ. ఏం చేసినా ఏం కాదు, బర్న్ ఎవ్రీథింగ్. ఇది అనిపిస్తుందా మీకు? ఫస్ట్ స్టేజ్ ఇది. డిమోరలైజ్ అంటారు దీన్ని. లైక్ ఐ సెడ్, శత్రువు బయట నుంచి రాడు, లోపల నుంచి పుట్టిస్తారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. చాలా స్ట్రాటజిక్గా ఫస్ట్ యూనివర్సిటీస్ని, యూనివర్సిటీస్లో హైజాక్ చేస్తారు. ఒకే రకమైన ఎడ్యుకేషన్ ఇస్తారు. ఆపోజిషన్ ఉండదు అన్నట్టు. ఒక ఐడియా అనేది ఏంటి, ఇన్స్టిట్యూషన్ అనేది ఏంటంటే మీకు చెప్తాను. ఫస్ట్ అకాడమీ అనేది ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది. యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అకాడమీ వాళ్ళు ఏం చేస్తారంటే, సొసైటీ చాలా ఫ్లిపెంట్ ఉంటుంది. మెయిన్ స్ట్రీమ్ సొసైటీ, ఎవరైనా ఒక కరిజ్మాటిక్ లీడర్ వచ్చిండు అనుకోండి, వాళ్ళు పవర్ఫుల్ ఇమేజ్ అది. సో జనాలని ఒక రకంగా మోటివేట్ చేయగలుగుతారు వాళ్ళు. సో అకాడమియాలు ఏం చేస్తాయంటే, మెయిన్ స్ట్రీమ్ సొసైటీ కాకుండా ఏ ఐడియా వచ్చినా కానీ ప్రతి ఐడియా డిబేట్ చేస్తారు. ఒక 100 రకాల ఐడియాలు ఉంటే ఒక 10 ఏళ్ళు ప్రతి ఐడియాలో ప్రతి పాసిబిలిటీస్ అన్నీ డిస్కస్ చేసి, డిబేట్ చేసి, ఓకే దాంట్లోంచి ఒక 2-3 ఐడియాలు వస్తాయి బయటికి. సో అకాడమియాలో ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లా గడిబిడు డెసిజన్లు జరగవు, ఒక లాంగ్ ప్రాసెస్లో అవుతుంది. బట్ క్రూషియల్ థింగ్ ఏంటి దీనికి? డిబేట్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్. ఒకడే చెప్పుకుంటా పోడు, ఒకడేదని చెప్తే దానికి వెంటనే అపోజిషన్ వస్తుంది. అప్పుడు డిస్కషన్ అనేది అరేజ్ అవుతుంది. డియాలోగోస్ అంటారు. దిస్ ఇస్ ఎ వెరీ గ్రీక్ ట్రెడిషన్, వేదిక్ ట్రెడిషన్ కూడా. ఎక్కడైనా కానీ ఐడియాలో డిస్కషన్ అంటే బేసిక్ డిస్కషన్. భగవద్గీత అంటాం మనం. భగవద్గీతలో ఏంటి, అర్జునుడికి ప్రాబ్లం ఉంది, కృష్ణుడు వచ్చి చెప్తాడు, అదొక డిస్కషన్. అది కృష్ణుడు మళ్ళీ కూడా అక్కడ నువ్వు ఇది చెయ్యని చెప్పాడు. హీ గివ్స్ యూ పాత్స్, చూస్ యువర్ పాత్. అంటే ఒక రకమైన అదొక డిస్కషన్, అక్కడ డైలాగ్ అది. సో డైలాగ్ ఈజ్ ఇంట్రిన్సిక్ ఇన్ ఎనీ ఐడియా ఇన్ ఎనీ ఐడియా డెవలప్మెంట్ ప్రాసెస్. బట్ ఒక 30-40 ఇయర్స్ నుంచి అమెరికన్ అకాడమియాలో, యూరోపియన్ అకాడమియాలో, ఎస్పెషల్లీ ఇండియన్ అకాడమియాలో వ్యతిరేకత అనేది లేదు. ఒకటే రకమైన ఆలోచన ధోరణి అనేది ఎంకరేజ్ చేస్తూ వచ్చిర్రు. దీనికి అపోజిషన్ లేదు. మేము చెప్పిందే కరెక్ట్. మేము చెప్పిన దానికి నువ్వేమైనా వ్యతిరేకంగా మాట్లాడితే యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అకాడమియా, నీ పేపర్ పబ్లిష్ కాదు, బాయ్కాట్, ఎలిమినేట్, నీ డిగ్రీలు కావు, నువ్వు సబ్జెక్టులు పాస్ కావు, నువ్వు రావు. అది దానికోసం ఏం చేస్తారు, ఎవరికి జంజట్లేవా అని చెప్పేసి ఏదో ముక్కు మూసుకొని వాళ్ళకి అనుకూలంగా రాసేసి అందరూ బయటకు వచ్చేస్తారు. ఇట్లా నడుస్తూ వచ్చింది. వీళ్ళు మీడియాకి వచ్చారు, మీడియాలకైనా సినిమాలకు వచ్చారు, సినిమాలకైనా పాలిటిక్స్లోకి వచ్చారు. ఈరోజు కంట్రీ మొత్తం ఉన్నారు. ఇది ఒక 2-3 తరాలు, 20-30 ఏళ్ళు నడుస్తుంది ప్రాసెస్. ఇప్పుడు డిస్టర్బింగ్ మ్యాటర్ ఏంటంటే, మనం సెకండ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. డీస్టెబిలైజేషన్ ప్రాసెస్కి ఎంటర్ అయినాము. ఈరోజు కంట్రీలో చాలా తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితి ఏదైనా పర్వాలేదు, ఇష్యూలు మన కంట్రీలో ఎప్పుడూ ఉంటాయి. ఇష్యూలు ఎనీ టైం ఉంటాయి. ఇష్యూ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, సివిల్ సొసైటీలో సివిల్ విధంగా డిస్కషన్ చేసుకొని చూసుకోవాలి. ఈరోజు ఏ ప్రాబ్లం అన్నా సాల్వ్ చేసుకోవడానికి చూస్తున్నట్టు అనిపిస్తుందా? సొల్యూషన్ ఏదైనా ఎండు మీకు కనిపిస్తుందా? నో, అబ్సల్యూట్లీ నాట్. ఇంకొక డేంజరస్ మ్యాటర్ ఏంటంటే, డీస్టెబిలైజేషన్ 34 ఏళ్ళు నడవదు, 1-2 ఇయర్స్ నడుస్తుంది. 1-2 ఇయర్స్ నడిచిపోతుంది. మయన్మార్లో ఇప్పుడు కూ అయింది. డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసి మిలిటరీ టేక్ ఓవర్ చేసింది మయన్మార్లో. 3 days బ్యాక్ జరిగింది ఇది. మయన్మార్ థర్డ్ స్టేజ్ క్రైసిస్ ఏదైతే ఉందో 2-3 daysలో హిట్ అవుతుంది. 2-3 days. డీమోరలైజేషన్ 30 years నడుస్తుంది రఫ్గా. డీస్టెబిలైజేషన్ 1-2 years.
క్రైసిస్ 1-2 days. నార్మలైజ్ అంటారు. నార్మలైజ్ అనేది చాలా క్రూడ్ వర్డ్. ఇది నార్మలైజ్ అంటే ఏం చేస్తారు, ఒక్కసారి టేక్ ఓవర్ చేసిన తర్వాత వరల్డ్ని మొత్తం వాళ్ళ లెక్కలో నడిపిస్తారు అన్నట్టుగా. పప్పెట్ షో అంటే ఆడిస్తుంటారు. పప్పెట్ షో. ఓకే ఓకే యా. ఆ వరల్డ్లో మనకు మాట్లాడుకోవడానికి ఏముండదు, చేయడానికి ఏముండదు, జస్ట్ రూల్స్ వస్తుంటాయి, డిస్కోర్స్ ఉంటే ఫాలో అవుతూ ఉండాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. లాస్ట్ ఎపిసోడ్లో మనం స్మార్ట్ సిటీస్ అని మాట్లాడినాం కదా, అదే ఏదైతే మెట్రోపాలిస్ సిటీస్ ఉన్నాయో అక్కడ మనకి ఏం ప్రాపర్టీలు ఉండవు, అక్కడ మనకి ఎటువంటి అధికారాలు ఉండవు. మన స్కోర్ని మెయింటైన్ చేసుకోవడానికి మనము ఏదైతే రూల్ ఉందో 3 సార్లు రోజు ఎగురుకుంటా నడవడం బ్యాన్ అంటే నడవడం మానేసాలి. మనం అందరు ఉరుక్కుంటా పోవాలంటే ఉరుకుతూనే ఉండాలి, నడవద్దు. సంబడి మైట్ అపోజ్ చేస్తుండొచ్చు కదా, వీళ్ళు ఏదో వస్తుందా అంటే చెప్తుంది, వస్తుందా అనిపిస్తలేదో, వస్తుందా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంట్రీలో మొరాల్ లేదు, వరల్డ్ మొత్తం మొరాల్ లేదు. ఒక రకమైన ఇక అయిపోయింది వరల్డ్ అన్నట్టుగా ఆపరేట్ చేస్తారు అందరూ. ఎవ్రీథింగ్ బికమ్స్ ఎగ్జిస్టెన్షియల్. ప్రతిదీ మొత్తము బతుక్కే అగెయిన్స్ట్గా అన్నట్టుగా ఇప్పుడు నార్మల్ ప్రాబ్లమ్స్ లేవా, ఎక్కడన్నా ఉన్నాయా మీకు కనిపిస్తున్నాయా? నథింగ్ ఈజ్ నార్మల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఇన్ టుడేస్ క్లైమేట్. అఫ్ కోర్స్ సోషల్ మీడియా దీన్ని ఎగ్జాస్పరేట్ చేస్తుంది. బట్ ఇప్పుడు మనం ఏది మాట్లాడినా రాగడిలో మేము ఎనీథింగ్ దట్ నగరిలో ఏది డిస్కస్ చేసినా కానీ ఒక పాజిటివ్ అప్రోచ్ కలెక్టివ్గా పోవాలని మనం మాట్లాడతాం. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏం కలెక్టివ్, ఏం మిగిలింది అన్నట్టుగా ఒక రకమైన డిఫీటిస్ట్ యాటిట్యూడ్లు ఉంటారు. అది ఎందుకు కూల్ అయింది? హోప్ పెట్టుకోకపోవడం ఎందుకు కూల్ అయింది నాకు తెలియగడుగుతా. యాజ్ హ్యూమన్స్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఆన్ దిస్ అర్త్. ఎనీ క్షణం మనం చచ్చిపోవచ్చు, గ్యారంటీ ఉందా లైఫ్కి? నో. సో ద వెరీ బేసిక్ థింగ్ దట్ వీఆర్ లివింగ్ ఇట్స్ ఫిల్డ్ విత్ హోప్ కదా. సో హోప్ మీదనే మొత్తం వరల్డ్ లైఫ్ ఆపరేట్ అవుతుంది. సో హోప్తో ముందుకు పోవాలి అంటే వై ఈజ్ ఇట్ నాట్ కూల్? బీయింగ్ హోప్లెస్ ఎందుకు కూల్ అయింది? ఏం కాదు ఇవి మాట్లాడడం ఎందుకు కూల్ అయినాయి? సో డిమోరలైజేషన్కి కౌంటర్ అటాక్ ఒకటే, మోరలైజేషన్. లెట్ us ఆల్ సపోర్ట్ ఈచ్ అదర్. మన లోపల వ్యక్తికి మధ్యలో చాలా లోపాలు ఉంటాయి, లైక్ ఆ లోపాలు మనకు కనిపిస్తుంటాయి. బట్ మంచి లేని మనిషి ఉంటాడా? సో కామన్ గ్రౌండ్ మెయింటైన్ చేసుకుంటూ పోవడం అనేది ఇది డిమోరలైజేషన్ 30 years నడిచింది. ఈ 30 yearsలో దీనికి అపోజిషన్ లేదు. ఎవరైతే మనం ఉన్నామో, మన ముందు జనరేషన్ వాళ్ళు నిద్రపోయినరో ఏం చేసిర్రో కానీ దే డిడ్ నాట్ కౌంటర్ దిస్. అది ఈరోజు పెద్ద విషపామే కూర్చున్నది. అది దాన్ని మళ్ళీ మనము స్లోగానే మళ్ళీ టర్న్ చేసుకుంటూ రావాలి. లేకపోతే యాజ్ ఐ సెడ్ అమెరికా ఈజ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్ సివిల్ వార్. వాళ్ళు ఎక్స్ట్రీమ్ పోయిర్రు, మనం ఇంకా కొంచెం సెకండ్ స్టేజ్కి రాలే. ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ ద ఫస్ట్ సెకండ్ స్టేజ్ మధ్యలో ట్రాన్సిషన్లో ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు 3rd stage దగ్గర ఉన్నారు, క్రైసిస్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. మొన్న క్యాపిటల్ మీద చేసింది క్రైసిస్ స్టేట్లోనే. ఒక సెకండ్లో దే వాంటెడ్ టు టేక్ ఓవర్ ద గవర్నమెంట్. ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్. వాళ్ళు సక్సెస్ అయితే ఆ రోజు ఏంటి సిచ్యువేషన్, రైట్? ఇది మనతో కాదు, మనం చూడలేదు. జనవరిలో మన కంట్రీలో కూడా కొన్ని విషయాలు జరిగినాయి. January 26th రోజు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. అది అవుతుంది అని ఎవరైనా ఊహించిరా? అట్లనే అయిపోతాయి. మళ్ళీ ఐఎమ్ టెల్లింగ్ యూ, మన గవర్నమెంట్లతోని మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అది కామన్ గ్రౌండ్లో మనం పట్టుకుంటూ పోవాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. గవర్నమెంట్లు పర్ఫెక్ట్ కాదు, మనము పర్ఫెక్ట్ కాదు, మన లోపల కూడా చాలా లోపాలు ఉంటాయి. బట్ మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? కంట్రీ మన ప్రయారిటీనా? ఇది ప్రయారిటీ మనం మర్చిపోతున్నామా? ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? వీఆర్ ఆల్ ఇండియన్స్. బట్ ఎవరైతే ప్రాబ్లమ్స్ చేస్తున్నారో వాళ్ళ ప్రయారిటీ ఇండియానేనా? నో. ఇది క్వశ్చన్ మనం చేసుకోవాలి కదా, ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. వీళ్ళు ఎక్కడి నుంచి ఫండ్ అవుతారు? వీళ్ళు ఎవరైనా సరే, నేను ఎవరిని టార్గెట్ చేస్తలేను. ఎవరైనా కిరికిరి ఎవరైతే పెట్టడానికి చూస్తారో
వీళ్ళు జెన్యూన్గా వీళ్ళ సొంత పైసలతోని వీళ్ళ సొంత దాంతోనే చేస్తున్నారా? అండ్ వాళ్ళ ప్రయారిటీ ఇండియాలోనే ఉండాలి అని ఉందా ప్రయారిటీ? ఇవి క్వశ్చన్లు అంత ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఏం కాదు కదా, ఇవి రైట్ క్వశ్చన్సే కదా. వాట్ డూ యు సే? యూ నీడ్ టు రేజ్ యువర్ వాయిస్. అదే ఇది ఎట్లా అంటే వాయిస్ కూడా కాదు, మనం ఏంటి ఎవరిని ప్రశ్నించడం. దీనికి డిమోరలైజేషన్ టెక్నిక్కి కౌంటర్ చేయాలంటే మోరలైజేషన్ టెక్నిక్ ఒకటే. మనం హోప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు చూడడానికి మనకి వరల్డ్ అంతా పాండమిక్లో ఇంకా ఎగ్జాజరేట్ అయిపోయింది. ఒక రకమైన మానసిక క్రైసిస్, మెంటల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది వరల్డ్ అంతా. మన లైఫ్లో మన గ్రాటిఫికేషన్ హ్యూమన్ ఇంటరాక్షన్ నుంచే వస్తుంది. ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ కట్ అయిపోయేసరికి అది ఇంకా ఎగ్జాస్పరేట్ అయిపోయింది. సో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు ద రియల్ వరల్డ్. వీ హ్యావ్ టు ఇంటరాక్ట్, వీ హ్యావ్ టు లుక్ ఎట్ కామన్ థింగ్స్. మళ్ళీ మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఇది కమ్యూనిటీ లెవెల్లోంచి వస్తుంది. ఇది బ్రాడర్గా ఇట్లా ఇంటర్నెట్ లెవెల్ నుంచి రాదు. ఇది ఎవరి గల్లీలలో వాళ్ళు మాట్లాడుకోవాలి, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవాలి. దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. డిమోరలైజ్కి ఓన్లీ ద వే టు కౌంటర్ ఈజ్ మోరలైజ్. లెట్స్ హ్యావ్ హోప్, లెట్స్ నాట్ లూజ్ హోప్. కలెక్టివిజం అనే దాని మీద మనం ఫోకస్ చేసుకుంటూ పోవాలి. బికాస్ ఎక్కువ టైం లేదు మనకి. వీ హ్యావ్ వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం. అకాడమియా హైజాక్ అనేది చాలా తీవ్రంగా జరుగుతుంది అకాడమిక్స్లో. ఇదిగా నేను అకాడమిక్స్ గురించి ఈరోజు మాట్లాడడం స్టార్ట్ చేస్తే టుడే ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్, బికాస్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద అకాడమియా వరల్డ్. ఇండిపెండెన్స్ రాకముందుకు మన కంట్రీలో మెజారిటీ కాలేజెస్ పెట్టిర్రు. ఇండిపెండెన్స్ రాకముందుకున్న కాలేజీలు ఇవి. ఇండిపెండెన్స్ అప్పుడు ఏం జరిగిందంటే పవర్ ట్రాన్స్ఫర్ జరిగింది. ఎవరైతే తెల్లోళ్ళు బ్రిటిష్ వాడు ఉన్నాడో వాడు ఇక్కడున్న కొంతమందికి పవర్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు. ఈ ఇన్స్టిట్యూషన్స్ మారలేదు. వీళ్ళు ఇంకా అమెరికన్ ట్రెడిషన్స్లోనే, బ్రిటిష్ ట్రెడిషన్స్లోనే వీళ్ళ కాండక్ట్, వీళ్ళ ప్రొసీజర్, వీళ్ళ ఆలోచన ధోరణి అంతా అదే లెక్కలో నడుస్తూ వచ్చింది. ఒక రిఫార్మ్ అనేది జరగాలి. వీళ్ళ ప్రయారిటీ ఎప్పుడూ ఇండియా కాదు. ఇది నేను పర్సనల్ లెవెల్లో చెప్తున్నాను. ఇది చాలా పెద్ద ఇష్యూ. అకాడమియాలో ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్లో, యూనివర్సిటీస్లో మనుషులు ఉంటారో వీళ్ళు చాలా క్యాజువల్గా ఫారెన్లో వెళ్ళి చదువుతారు, అక్కడ ఉంటారు, ఇండియా గురించి మాట్లాడతారు. అంటే నేను ఈ క్వశ్చన్ నేను చాలాసార్లు రేజ్ చేయడానికి చూసిన, బట్ ఇది క్వశ్చనా అన్నట్టుగా రెస్పాన్స్ వస్తుంది అవతల సైడ్ నుంచి. ఏంటంటే ఒక వ్యక్తి ఇండియాలో పుట్టిండు, ఇండియాలో చదువుకున్నాడు, ఇండియాలో పనిచేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఇండియాలో పుట్టిండు, వెళ్ళి యూకేలో చదువుకున్నాడు, వచ్చి ఇండియాలో పనిచేస్తాడు, మళ్ళీ వెళ్ళి యూకేలో కూర్చుంటాడు, ఇండియా గురించి మాట్లాడతాడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉందా లేదా? ఉంటే ఏముంది, లేకపోతే ఏం లేదు. ఇండియన్ యూనివర్సిటీస్లో ఈ క్వశ్చనే కాదంట. దట్ ఈస్ హౌ. ఏంటంటే అపోజిషన్ అనేది లేకుండా, ఇప్పుడు ఎవరైతే ఇండియా గురించి గొప్ప గొప్ప మేధావులు, సిద్ధాంతకర్తలు ఇండియా గురించి ఎవరైతే స్టోరీలు రాస్తారో వీళ్ళు ఎవరు ఇండియాలో ఉండరు. హార్వర్డ్లో కూర్చొని ఇండియా గురించి మాట్లాడతారు. మన ఆర్బీఐ గవర్నర్ ఉన్నాడు ఇంతకన్నా ముందు, రఘురామ్ రాజన్. దే డోంట్ స్టే ఇన్ ఇండియా. దే ఆర్ నాట్ ఇండియన్స్. ఏదో జాబ్ కోసం పిలుస్తారు పని కట్టుకొని, కొంచెం వ్యతిరేకత రాగానే ఇది ఎందుకు పోయి మన కిరికిరి అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన టర్మ్ ఫినిష్ చేసుకోలేదు. టర్మ్ ఫినిష్ చేసుకోకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం అక్కడ వీళ్ళు ఇండియన్సా అని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు మీడియాలో క్వశ్చన్ చేస్తే ఏమవుతాం మనము? యాంటై సమ్ సార్ట్ ఆఫ్ బిగటెడ్ పర్సన్, హేట్రెడ్ పర్సన్ లాగా అవుతాం మనం. బట్ దిస్ ఈజ్ వ్యాలిడ్ క్వశ్చన్ కదా. మన ఫస్ట్ ప్రయారిటీ ఇండియానా అని ఒక క్వశ్చన్ మనం రేజ్ చేసుకోవాలో. అఫ్కోర్స్ వీఆర్ ఆల్ గ్లోబల్ సిటిజన్స్. మనం అమెరికన్స్తో ఇంటరాక్ట్ అవుతాము, యూరోపియన్స్తో ఇంటరాక్ట్ అవుతాము, లాటిన్ అమెరికన్స్తో ఇంటరాక్ట్ అవుతాము. వాళ్ళకి మనమంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది, మనకు వాళ్ళంటే రెస్పెక్ట్ ఉంటుంది. బట్ ఫస్ట్ వీ నీడ్ టు రియలైజ్, వెన్ ఎవర్ మీరు ఎప్పుడైనా ఫారినర్ దగ్గరికి వెళ్ళండి, హలో ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఇండియన్ అని చెప్తాం. అవును, అంటే అక్కడ ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు నువ్వు చూసుకుంటా. ఎగ్జాక్ట్లీ. సో వెన్ ఎవర్ యూ సే, చూసుకున్నాకనే కదా. ఎగ్జాక్ట్లీ. మన ఐడెంటిటీలో ఫస్ట్ పార్ట్ మన ఏంటి? మన ఫస్ట్ ఐడెంటిటీ నువ్వేంద్రా, నువ్వు ఏం చెప్తావు?
ఇండియన్ అని చెప్తావు. అది తప్పు విషయం కాదు, చాలా గొప్ప విషయం అది. సో వెన్ ఎవర్ యూఆర్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ టు సంబడి ఫ్రమ్ ఫారిన్ కంట్రీ, యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, నీ పేరు, నీ దేశం, అదే నీ ఐడెంటిటీ. ఈ క్వశ్చన్ మనం అకాడమియాలో వేస్తే అసలు ఇది ఏం క్వశ్చన్ అన్నట్టుగా రెస్పాన్స్ వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ? క్వశ్చన్ అడిగేటి ఉందా, అది క్వశ్చనే కాదు అనేటి ఉందా? దీని గురించి మనం డిస్కషన్ అనేది జరగాలి కదా సొసైటీలో. సో ఇది ఫస్ట్ మనం కొన్ని ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి. యాజ్ ఎ పీపుల్, యాజ్ ఇండివిజువల్స్, యాజ్ కంట్రీమెన్, వీ హ్యావ్ టు డిసైడ్ ఆన్ సర్టెన్ థింగ్స్. వాట్ ఆర్ దోస్? ఫస్ట్ మనం ఒకటి డిసైడ్ కావాలి, మనము ఈ కంట్రీ గురించి, ఈ కంట్రీలోనే ఉందామా, మనం ఈ కంట్రీ గురించే పనిచేద్దామా, ఇది మన కంట్రీయా, మనకు ఇండియానే మన ఫస్ట్ ప్రయారిటీయా అని ఒక డిస్కషన్ మనం చేసుకోవాలి కదా. మీరు చెప్తే షాక్ అవుతారు, ఇది చాలా షాకింగ్ విషయము. మన యూనివర్సిటీల్లో దట్స్ ఎ బ్యాడ్ థింగ్ టు సే దట్ ఇండియా ఈజ్ ఎ ఫస్ట్ ప్రయారిటీ. ఇది ఇప్పుడు చూస్తారు చాలామంది, ఏదో నేషనల్ మీడియాలో కూడా ఈ మాటలు చెప్పేటోళ్ళని ఒక రకంగా చూపేయాలని చూస్తారు. మాకు ఎటువంటి పొలిటికల్ ఐడియాలజీ లేవు. వీ డూ నాట్ బిలాంగ్ ఆర్ సబ్స్క్రైబ్ టు ఎనీ పొలిటికల్ ఐడియాలజీ. ఎవరు ఏదన్నా వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడడానికి చూస్తే ఐడియాలజికల్లీ మోటివేటెడ్ అని కొట్టిపాడేయడానికి, నలిఫై చేయడానికి చూస్తున్నారు. మాకు ఎటువంటి ఐడియాలజీ లేదు. మెజారిటీ ఇండియన్స్కి ఇండియా ఈజ్ నాట్ అన్ ఐడియాలజికల్ కంట్రీ. ఐడియాలజీలు అనేటివి పేపర్ల మీద రాసుకోవడానికి బాగుంటుంది. రియాలిటీ వచ్చేసరికి 100 రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కడు రియాలిటీలోనే బతుకుతారు. వీఆర్ రియల్ పీపుల్, యూనివర్సిటీ పీపుల్ కాదు. యూనివర్సిటీలలో కూర్చొని పేపర్లు పబ్లిష్ చేసుడు, మీడియా ఆఫీసులలో కూర్చొని అబ్స్ట్రాక్షన్లలో ఇటు ఫ్యూచర్ ఇట్లా పోతుంది అని రాసుడు, దట్ ఈస్ నాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇది కాదు పద్ధతి. అది వీఆర్ రియల్ పీపుల్, రియల్ సిచ్యువేషన్స్, వీ డీల్ విత్ రియల్ పీపుల్. ఒక మనిషి వాడు ఎట్లా బిహేవ్ చేస్తుందని 100 రకాలు మనకి అప్పటికప్పుడు గేజ్ చేసుకొని డీల్ చేస్తాం. వాడు ఏ ఐడియాలజీ అని మనకు అనవసరం. సో ఇట్లా ఐడియాలజికల్గా వెరీ కన్వీనియంట్లీ ఒకరిని కొట్టేసుడు, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి. సెకండ్ థింగ్, ఎవరైతే ఇండియా గురించి వాళ్ళకి మాట్లాడతారో దేర్ ప్రయారిటీ ఈజ్ నాట్ ఇండియా. ఇండియాకి ఫ్యూచర్ ఉండాలి అని వాళ్ళకి ఏంటి హోపు? బికాజ్ దే ఆర్ నాట్ లివింగ్ హియర్ కదా. వాళ్ళు మనకి ఇండియా కోసము మనంత ఈక్వల్గా వాళ్ళు ఇంట్రెస్ట్తోని వర్క్ చేస్తారు అని ఏంటి గ్యారంటీ? ఈజ్ ఇట్ సచ్ ఎ రాంగ్ థింగ్ టు ఆస్క్? నో. ఐ డోంట్ నో. వీ బిలీవ్ ఇన్ దిస్ కంట్రీ. ఐ మీన్ ఇది కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ థింగే ఈరోజు చెప్పడము. ఇప్పుడు ఏదో కొంచెం ఇది అన్కూల్ థింగే టు సే, బట్ వీ లవ్ దిస్ కంట్రీ. మాకు ఇంకో వేరే ఆప్షన్ లేదు. వద్దు, అవసరం లేదు అది కూడా. బట్ ఏంటి, ఇప్పుడు మా జనరేషన్లో చాలా కామన్ థింగ్ ఇది ఏంటంటే బయటికి వెళ్ళిపోవడాలు, వేరే కంట్రీకి వెళ్ళిపోవడాలు. యాక్టివ్గా మేము ఫైట్ చేసినాం టు దట్ ఐడియా. ఇప్పటికి కూడా చెప్తారు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలని చెప్పి. ఆప్షన్ ఉండే మాకు, బట్ వీ డి నాట్ గో. వీ బిలీవ్ ఇన్ దిస్ కంట్రీ మ్యాన్, వీ బిలీవ్ ఇన్ దిస్ ప్లేస్, రైట్? అండ్ వీఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్, దెర్ ఆర్ మెనీ పీపుల్. బట్ ఏంటంటే మైనారిటీ డిస్కోర్స్ని సెట్ చేస్తుంది, మెజారిటీ కొట్టుకుపోతుంది. మైనారిటీ అంటే మళ్ళీ ఇదేదో రిలీజన్ సంబంధించిన విషయం కాదు. ఒక ఎలీట్ మైనారిటీ, వీళ్ళు ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నారో, అకాడమిక్స్లో ఉన్నారో, మీడియాలో ఉన్నారో, పాలిటిక్స్లో ఉన్నారో, వీళ్ళు మెజారిటీని కమ్మేస్తున్నారు. మెజారిటీ ఇంట్రెస్ట్ని పనిచేస్తలేవు. ఇప్పుడు మన బన్నీ ఉన్నాడు, మన సెన్సర్ గో బ్యాక్లో బన్నీ ఉంటాడు. ఆయన కూడా మీరు చూడండి, లైక్ ఆయన చెప్తాడు హీ కరెంట్లీ లివ్స్ ఇన్ రూరల్, కొంచెం నాన్ సిటీ సెట్టింగ్లో ఉన్నాడు ఆయన. ఆయనతో కూడా మనం చూడండి, ఆయన ఇప్పుడు సెన్సర్ గో బ్యాక్లో కూడా వీల్ టాక్ అబౌట్ దిస్. యూ సీ హీజ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో. బట్ కొంచెం అక్కడ చేంజ్ వస్తుంది, కమ్యూనిటీ లెవెల్లో చేంజ్ వస్తుంది. బన్నీ ఆస్పిరెంట్ స్పాట్లో ఎక్స్ట్రాడినరీ సిరీస్ ఒకటి చేస్తున్నాడు, ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. కమ్యూనిటీ లీడర్స్ని హీఈస్ డూయింగ్ వర్క్ అనమాట. సో ఇప్పుడు హీ డిడ్ 2 episodes. ఫస్ట్ ఎపిసోడ్లో ఏంటంటే పాండమిక్లో తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు కదా జనాలు, వాళ్ళకి వర్క్కి వెళ్ళడం అనేది మస్తు ప్రాబ్లం అయిపోయింది. 5 రూపీస్ ఆటో ఉండేది, 50 రూపీస్ అయిపోయిందంట. సో ఇట్లా ఎవరైతే వాళ్ళ పనులకు వెళ్ళడం ఇబ్బంది అవుతుందో వాళ్ళ కోసము యూత్ ఆర్గనైజ్ అయ్యి అక్కడ వీళ్ళకి స్పెషల్ ఆటోలు పెట్టడము, సేమ్ ప్రైస్లో వీళ్ళని తీసుకెళ్ళడము, ఇట్లా కమ్యూనిటీ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తుందంట. ఇది ఓన్లీ వాళ్ళ 2-3 జాగాలు, వాళ్ళ ఊరు వరకు పరిమితం. బట్ హీస్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సో హీస్ ఒక చేంజ్ అనేది మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తుంది.
ఇంకొక ఆయన్ని ఇంటర్వ్యూ చేసిండు సెకండ్ ఎపిసోడ్లో. ఆయన ఫ్రీగా వాళ్ళ లొకాల్లో ఎవరైతే ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుందో పోలీస్ జాబ్ కోసము లేకపోతే ఆర్మీ జాబ్స్ కోసం ఎవరైతే యూత్ ఉంటుందో లైక్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ థింగ్ ఈజ్ గివింగ్ దెమ్ కోచింగ్ ఫర్ ఫ్రీ. సో కమ్యూనిటీ చేంజ్ అనేది ఆయన లోకల్ లెవెల్లో తీసుకొస్తున్నారు. సో ఒక పాజిటివ్ హోప్ పట్టుకొని వస్తున్నారు వీళ్ళంతా. ఇట్లా చాలామంది ఉన్నారు. ఏంటంటే వీళ్ళ స్టూడెంట్లు కొట్టుకోపోతున్నాయి, ఏం చేంజ్ జరుగుతలేదు అన్నట్టు అనిపిస్తుంది. చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ దీన్ని ఈ ఐడియాని ప్రజెంట్ చేయడము వీ హ్యావ్ ఎ కొంచెం బిగ్గర్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మనం దీంట్లో ప్రజెంట్ చేస్తున్నాం. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ లైక్ ఐ సెడ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ. అబ్సల్యూట్లీ. ఇది మనము ఇప్పటి నుంచి మీరు ఈ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండండి. ఏంటంటే ఇది నెగిటివ్ మ్యాటర్ కాదు, ఇది చాలా పాజిటివ్ మ్యాటర్. ఇఫ్ సంబడీ సేయింగ్ సంథింగ్ టు యూ, అది మీడియాలో అయినా సరే, న్యూస్ పేపర్లలో, ఇంకెక్కడైనా సరే, సినిమాల్లో కానీ ఎక్కడైనా మీరు ఒకసారి చూసుకోండి. ఈడీకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇండియానా కాదా? వీళ్ళు ఎవరైతే చెప్తున్నారో ఆయననో ఆవిడనో వాళ్ళు ఏదైనా చెప్తున్నారు అనుకోండి, మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఓకే, ఈజ్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ ఇండియా? ఎస్, ఓకే. కాదు, ఓకే, వాళ్ళని మనం వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన గురించి ఏమనుకున్నా కానీ పట్టించుకోవాల్సిన మ్యాటర్ లేదు. బికాస్ దేర్ ప్రయారిటీ ఈజ్ నాట్ ఇండియా. లైక్ వాళ్ళు వచ్చేసి మాట్లాడతారు కదా, లైక్ ఐఎమ్ ఇండియన్, నేను ఇండియనే, బట్ నాకు జరిగే మనీ డోంట్ లై, ఆల్వేస్ ఫాలో మనీ. ఇట్స్ వెరీ ఫేమస్ ఇన్ మూవీస్. ఆల్ ద ప్రెసిడెంట్స్ మెన్ అని ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ పీపుల్ టు వాచ్ ఇట్. దే ఈజ్ ఆల్వేస్ దిస్ థింగ్, ఎవరు ఏం మాట్లాడుతున్నా కానీ మనీ డజంట్ లై, ఫాలో ద మనీ. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రొఫెషన్ ఉండదు, ఎటువంటి జీతాలు రావు, లగ్జరీ లైఫ్ బతుకుతుంటారు వాళ్ళు. ఏ గొడవ అయినా కానీ ఫస్ట్ నిలబడతారు వాళ్ళ బతుకుతెరు ఎట్లయితుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లయితుంది, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి. ఫాలో ద బ్లడీ మనీ. మనీ గించుకోమని చెప్తలే నేను, బట్ ఆలోచించండి. ఓకే, వీళ్ళకి ఎక్కడి నుంచో వస్తున్నాయి పైసలు, వీళ్ళ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన విషయం లేదు. దట్స్ హౌ యూ గేజ్, రైట్? ఫాలో ద మనీ, యూజ్ యువర్ బెటర్ జడ్జ్మెంట్. ఇప్పుడు నగరిలో మేము ఏం మాట్లాడినా కానీ సింపుల్ సొల్యూషన్స్, ఇట్లా ట్రిక్ సొల్యూషన్స్ ఉండే మన దగ్గర. ఇది చేయండి ఇట్లా అయిపోతుంది, ఇట్లా చేసేసి ఏది వచ్చేస్తుంది. నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ దాట్ సింపుల్. వీఆర్ కాంప్లెక్స్ బీయింగ్స్ కదా. సో సొల్యూషన్స్, మన ప్రాసెసెస్ అన్నీ కూడా కాంప్లెక్స్గానే ఉంటాయి. బట్ ట్రై ఏంటంటే ట్రై చేసి ఏమవుతుంది అంటే అదంతా కష్టం కాదు అని మనం రియలైజ్ అవుతాం. అది చేసే వరకు చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ వన్స్ వీ డూ, ఓకే, అంత కష్టమేం కాదు. ఎందుకంటే మన బ్రెయిన్స్ని మనని ఇది కూడా ఒక రకంగా ఏం చేస్తారంటే, మనకు తెలివి లేదు, మెజారిటీ మనుషులు మొద్దుగాళ్ళు అని ఒక ఐడియాని ప్రివలెంట్ చేసి పెట్టారు. అది తప్పు. వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ బీయింగ్స్, వీఆర్ ఆల్ వెల్ కేపబుల్ బీయింగ్స్. దీన్ని మనం కౌంటర్ చేయాలంటే ఒకటే విధంగా చేయాలి. మనం రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు. రోడ్లు ఎక్కుడు మన పద్ధతి కాదు, ఇండియన్స్ పద్ధతి కాదు. మనం రిలాక్స్డ్గానే ఉంటాము. లెట్స్ టాక్, లవ్, డీల్ విత్ కంపాషన్తో మనం డీల్ చేసుకుంటూ పోదాం. మన ఇంట్లో వాళ్ళతోని, నెక్స్ట్ మన పక్కింటి వాళ్ళతోని, మన కమ్యూనిటీ, మన పిల్లలు, మన నెక్స్ట్ జనరేషన్. లెట్స్ ప్రొటెక్ట్ ద నెక్స్ట్ జనరేషన్. దట్స్ ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ. నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళు చాలా సీరియస్ స్ట్రెస్లు ఉన్నారు, బట్ ఇవన్నీ చేసుకుంటే పోవాలి. బట్ అగైన్ టు కంక్లూడ్ ఫర్ టుడేస్ ఎపిసోడ్, ఏంటంటే డిమోరలైజేషన్కి ఒకటే ఏంటి కౌంటర్ ఈజ్ మోరలైజేషన్. లెట్స్ కీప్ ద మొరాల్ అప్. ఒకరినొకరిని మనం బూస్ట్ ఇచ్చుకుంటూ పోవడమే. సచిన్ 90s ఇండియాకి బూస్ట్ ఇచ్చిండో, ఈరోజు సచిన్కి బూస్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇక మళ్ళీ ఏదో పొలిటికల్లో పోతుంది, కానీ మళ్ళీ మనకు పాలిటిక్స్ అని అవసరం లేదు. వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ పాలిటిక్స్. పాలిటిక్స్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. పాలిటిక్స్ ఐడియాలజీలు మనకు అవసరం లేదు. రాగడి అండ్ నగరి ఈజ్ అబౌట్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
లైఫ్కి సపరేట్ కాదు మనము. దిస్ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద కల్చర్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ టుడే. దీని ఎక్స్ప్లోరేషన్, దీని ఎక్స్ప్రెషనే. నగరి ఈజ్ వాట్? ఎక్స్ప్రెషన్ ఆఫ్ పీపుల్. అజ్ అంటే మళ్ళీ వీఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవ్రీబడి హియర్. సో ఇదొక మన లైఫ్ స్టైల్, మన ఎక్స్ప్రెషన్ అనే దానికి స్పేస్ లేదు కాబట్టి ఈ ప్రాసెస్ మేము లైక్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. దట్స్ ఆల్ దిస్ ఈజ్. ఈ రీజన్ నుంచి ఒక మనిషి వస్తే వానికి ఒక వాప్ సైడెడ్ పర్సెప్షన్, మన గురించి బయట వాళ్ళు ఎక్కువ చెప్తూ వచ్చారు ఇన్ని రోజులు, బట్ మన గురించి మనమే చెప్పుకుందాం. ఇప్పుడు ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ ఒక వాయిస్ వస్తుంది, బన్నీ ఆదిలాబాద్లో మంచిర్యాలలో కూర్చొని అక్కడ వాయిస్ ఆయన ప్రజెంట్ చేస్తాడు, మధ్యప్రదేశ్లో కూడా కూర్చొని ఇంకోటి జబల్పూర్లో కూర్చొని దే విల్ ప్రజెంట్ ఇట్. దట్స్ హౌ ఇట్ షుడ్ బి, రైట్? ఎస్. ఎవడో ఢిల్లీలో కూర్చొని వాడు ఫారెన్లో చదివి వచ్చి వాడు క్యాజువల్గా న్యూయార్క్ సిటీలో కూర్చొని ఇండియా గురించి ఆర్టికల్ రాసుకుంటే వాడు మనకి చెప్తాడా మనం ఏందని? ఏదో క్రీమీ లేయర్ ఉన్నట్టు. ఏందది మీగడన్నా అది? మనం కింద చాక్ పత్తన్నా అంత అయిపోయిన తర్వాత కింద మిగిలిపోతాం అదా మనం. మలైదాలో. సో ये मलई वालों को हटाओ, चाय पे भरोसा रखो, ठीक है? ओके, या so yeah, that's it. So and again like inka other interesting episode also going to come. Stay tuned. Yeah, stay tuned, stay focused. సెన్సర్ గో బ్యాక్ కూడా నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. బన్నీ కొంచెం అదే ప్రతిదీ ఏంటంటే పాండమిక్ అండ్ అదర్ రీజన్స్ వల్ల ఒక బ్యాక్లాగ్ డీలే అని కొంచెం అవుతుంది. 1-2 వీక్స్లో అన్ని డీలే సెట్ అయిపోతాయి. ఇంకా అన్ని ఎపిసోడ్స్ చాలా షార్ట్ డ్యూరేషన్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్, కామెంట్ అవన్నీ లైక్ ఆల్ దోస్ థింగ్స్, లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాక్ టు యువర్ ఫ్రెండ్స్, స్ప్రెడ్ ద వర్డ్, దట్స్ ద హోల్ పాయింట్. వాట్ డు వి సే, నగరి? Get the word out. Yeah, get the word out.